వ్యాపారవేత్తలు విజయ్ మాల్వా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు ప్రభుత్వ బ్యాంకులకు పెట్టిన టోపీ అంతా ఇంత కాదు. దేశం విడిచి పారిపోయిన మొత్తం 15 మంది ఆర్థిక నేరస్తులు ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా 58,082 కోట్లు బకాయి పడినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయక మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఈ మొత్తం బకాయిల్లో అసలు మొత్తం 25,645 కోట్లు కాగా దానిపై వడ్డీ 31,437 కోట్లకు చేరిందని మంత్రి వివరించారు. ఇప్పటి వరకు ఈ నేరగాళ్లు ఆస్తుల నుంచి 33% అంటే 19,187 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఇంకా 38,895 కోట్లు రాబట్టాల్సి ఉందని చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు వీరి ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది. ఈ జాబితాలో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత విజయ్ మాల్వా 11,960 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది.